అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో పేకాడుతున్న వారిని చితకబాదిన పోలీసులు. బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రాగిచెంబులో బంగారు ఉంగరం మాయం, దొంగ బాబాలకు దేహశుద్ధి. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా తమిళ రేషన్ బియ్యం అదుపులోకి తీసుకున్న పోలీసులు. మందమరి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటకు చెందిన గొర్రె రాజ నర్సయ్య, గొర్రె నర్సక్క దంపతులు తమ కుమార్తె అయిన స్వప్నను అదే గ్రామానికి చెందిన గాంధర్ల మల్లేష్కి ఇచ్చి సుమారు 10 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కాగా గాంధర్ల మల్లేష్ సుమారు 4 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకోవడంతో స్వప్న పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుండి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో గాంధర్ల మల్లేష్ రాత్రి విపరీతంగా మద్యం సేవించి మద్యం మత్తులో అత్తమామలైన గొర్రె నర్సయ్య, గొర్రె నర్సక్కల కర్రతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయాలు పడైన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా 52 సంవత్సరాల గొర్రె నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొర్రె నర్సక్క పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిమ్మల్ని చంపితే కానీ నా భార్య నా ఇంటికి వస్తాను అని కోపంతో ఆ పక్కనే ఉన్న బండి ఉన్నటువంటి గొయ్యితోని నర్సయ్య తల మీద బలంగా కొట్టిండు. అదేవిధంగా నర్సమ్మ అడ్డురాగా నిన్ను కూడా చంపుతా అని చెప్పి ఆమెను కూడా కొట్టడం జరిగింది. నర్సయ్యను నిన్న అదే రాత్రి హాస్పిటల్ తీసుకున్న క్రమంలో జంగాలపల్లి దగ్గరికి రాగానే అతను మరణించడం జరిగింది. నర్సమ్మను ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె కండిషన్ కూడా సీరియస్గానే ఉంది. వేసుకున్న కొట్టాలకు పట్టాలు ఇవ్వాలని కర్నూలు రూరల్ మండలం పరిధి తాండ్రపాడు టీవినెన్ కాలనీ దగ్గర ఉన్న కాదంబరి టౌన్షిప్ పక్కన దాదాపు 800 కుటుంబాలు స్థలాలు పట్టుకొని కట్టాలు వేసుకొని కాపురం ఉంటున్నారని వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు నగర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర నాయకులు జగన్నాథం కోరారు. కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు కర్నూలు రూరల్ పరిధిలో కాదంబరి టౌన్షిప్ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఆక్యుపేషన్కి గురవుతున్న సందర్భంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి స్థలాలు లేక ఇంటి బాడిగలు కట్టుకోలేక వేలాది మంది పేదలు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున దాదాపు ఒక 800 మందికి అక్కడ గవర్నమెంట్ స్థలాన్ని ఆక్యుపేషన్ చేసి అందరికి కూడా సెంటున్నర స్థలం ఇచ్చి పొట్టాలు వేసుకోవడం జరిగింది. ఆ స్థలాలకు సంబంధించి ఇప్పుడు వేసుకొని దాదాపు 8 నెలలు సంవత్సరం కావస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి స్థలాలకి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు రమేష్ బాబు గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది సిపిఐ పార్టీగా. ఎందుకంటే ఈరోజు స్థలాలన్నీ కూడా కబ్జాకు గురయ్యి ఆ స్థలం కూడా ఏరే ప్రైవేట్ వ్యక్తి మా పైన సిపిఐ పార్టీ నాయకుల పైన కేసు కూడా కోర్టులో వేసి ఉన్నాడు. కాబట్టి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆ కేసు వేశాడు. దాన్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయడానికి కూడా మీ ప్రయత్నం చేయండి అని చెప్పి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తక్షణమే ఆ వైపున పరిష్కారం చేస్తామని చెప్పి కూడా సిపిఐ నాయకులుగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన భవిష్యత్తులో అక్కడ పేదలకు ఆ స్థలాలు దక్కే వరకు కూడా సిపిఐ పార్టీగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫోటో మాకు సెండ్ చేస్తాను. ఫోటోలు వీడియోస్ అన్నీ కూడా పెట్టేస్తాను. థ్యాంక్ యూ.
వరంగల్కు చెందిన సీనియర్ జర్నలిస్టు తొలివెలుగు కరస్పాండెంట్ జనగామ నివాసి యోగిరెడ్డి ఆయన కూతురు ఆద్యరెడ్డి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని స్థానిక నెహ్రూ సెంటర్లో మౌనం పాటించి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు గుట్టయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక విషయాలను అనుసంధానంగా ఉంటూ చేరవేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోయిందని, సమాజంలో జర్నలిస్టుల వృత్తి నేడు వెట్టి చాకరీ వృత్తిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాడిపల్లి శేఖర్, బాబురావు, సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ, గౌస్ పాషా మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టు యోగి మృతి చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల TWH 143 జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అనేవాళ్ళు ఈనాడు పరిస్థితి ఎట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళుగా తప్ప మనకు సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితిలో ఈనాడు మన జీవన విధానం కొనసాగుతున్నది. అనేక సంవత్సరాలుగా మనం ఈ జర్నలిస్టు వృత్తిలో ఉండి మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ అనుసంధానంగా ఉంటూ అనేక విషయాల్ని మనం ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మన పట్ల కనీసం సానుభూతి లేని స్థితి ఈనాడు నెట్టబడ్డది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితికి నెట్టబడ్డాయి. మనం ఇలాంటి స్థితిలోనే యోగి మృతి చెందినటువంటి భావన నాలో ఉంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కనీసం ఉండటానికి నిల్వ నీడ కోసమైనా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అన్ని సంఘాలు, మన ఒక సంఘం కాకుండా ఇతర సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. మరొకసారి యోగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యోగి జర్నలిస్టు మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే, ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఒక జర్నలిస్టు తన వృత్తే ప్రాణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకు చైతన్యవంతులు చేసి ఈరోజు జర్నలిస్ట్ తరపునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం వల్లనే ఈరోజు ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి కూడా ఇళ్ల స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ ఎలాంటివి కూడా విస్మరించడం వల్లనే ఈ హత్య జరిగిందని కూడా మేము అంటున్నాం. ఇది ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి అంటున్నాం. జర్నలిస్టులకు సరి అయినటువంటి స్థానం కల్పించినప్పుడే ఈ ప్రభుత్వాలు సమాజం క్షేమంగా ఉంటాయని చెప్పేసి అని మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాము. మాతోటి పనిచేసే మిత్రుడు జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబంగా చాలా ఇబ్బందులతోనే, ఆర్థిక ఇబ్బందులే ఇది గురైనది. ఇప్పటికైనా గవర్నమెంటు ఈ జర్నలిస్టుల మీద సానుభూతి చూపెట్టాలి. చాలా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఏమైనా బయట నుంచి వచ్చి జర్నలిస్టులు కూడా రోజు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఇంట్లో ఏం లేకుండా కూడా బయటకు వచ్చి ఏదో ఉన్నట్టు అందరికన్నా ఎక్కువ వాళ్ళు సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు. కానీ ఎవరు కూడా మన ప్రభుత్వం పట్టించుకుంటా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు అందరికీ సాయం చేయాలని, మాకు సాయం చేయాలని మేము కోరుచున్నాము.
తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాట్లు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాట్లు చేస్తున్నాం. మేనిఫెస్టోలో పీఆర్సీ టీఏ డిఏ అని అన్నారు. కానీ 9 నెలలు అయినా ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 డిఏలు ఇవ్వలేదు. సీఎం మమ్మల్ని కలిసి మా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితుల్లో లేడు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 1వ తేదీన జీతాలు అంటున్నారు. కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు 1వ తేదీన జీతాలు రావట్లేదు. 15 రోజుల్లో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ అన్నారు. కాకపోతే అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరూ కలుసుకుంటారు అప్పుడే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుకూలంగానే ఏదైనా ఇలా జేఏసీ ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టినే అడుగుతాం. వచ్చేటప్పుడు దేశాలు లేవు, పనిచేసేటప్పుడు అందరం కష్టపడి పని చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మంచి ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్స్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 10 ఏళ్ల తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. 15 మంది స్టీరింగ్ కమిటీతోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనది. మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం ఇవ్వడం నిజంగా సంతోషమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇలా పీఆర్సీ మరి ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి పీఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం. మీ ప్రభుత్వానికి మంచి పేరు, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం. కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు. కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలా జేఏసీగా 10-15 రోజులలో మళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలను మాట్లాడుకుని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకుని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడడానికి సన్నాహం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు, అధికారులు. 1674 కోట్ల ధాన్యం బకాయిలు రైతులకు అందజేత. చంద్రబాబు ఆదేశాలతో గత నెలలో 1000 కోట్లు, నేడు మరో 674 కోట్లు విడుదల. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా రైతు శ్రేయస్సే ముఖ్యమని తలచిన చంద్రబాబు 85,000 మంది రైతులకు లబ్ధి చేకూరేలా 1674 కోట్లు విడుదల చేశారు. రెడ్డి రవికుమార్ గారు కృష్ణాయపాలెం, అలాగే గారపాటి ప్రభుదాస్ గారు కృష్ణాయపాలెం, కాకర్ల సాయిబాబు గారు కృష్ణాయపాలెం, పుట్టా గణేష్ గారు కృష్ణాయపాలెం, గజ్జెవరపు సూర్యప్రకాష్ గారు కృష్ణాయపాలెం, గరిగబాటి రవిదేజీ గారు కృష్ణాయపాలెం. వీళ్ళ వరకు వేదిక మీదకి ఇటు పక్కకు వచ్చి నుంచోవాలండి. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి దయచేసి. అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగండి.
అలాగే ఓత్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి పి దాత్రిరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ ఏలూరు. ఏమన్నా అందరూ కూడా కిందకు వచ్చేయండి, చెక్కు తీసుకున్న వాళ్ళకి కిందకు వచ్చేయండి రైతులు. అలాగే వెస్ట్ గోదావరి వారు ముందుకు వెళ్ళండి. సార్ బాబు అటు తప్పుకోండి. ఇక్కడ వెస్ట్ గోదావరి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం, అలాగే విజయరామరాజు గారు జున్నూరు గ్రామం, నిజామాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు. ఏసీబీతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపడుతున్న అధికారులు హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉండటం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేత. ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు చిన్న చిన్న బుట్టలు వేసుకుని నదిపై గుంపులు గుంపులుగా చేపలకు వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలిన అధికారులు ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన అధికారులు ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు. వికారాబాద్ జిల్లా పగిరి మండల పరిధిలోని నాస్కర్ గ్రామంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొంగ సాధువులు భోజనం చేసి యజమానికి టోకరా వేశారు. నీవు సమస్యలే ఉన్నావని, మంచి జరగాలంటే రాగి చెంపులో చేతికి ఉన్న ఉంగరం వేయమని చెప్పగా యజమాని అలాగే చేశాడు. యజమానిని ఇంట్లోకి పంపించి వచ్చేసరికి రాగి చెంపుకు తెల్లబట్ట చుట్టాడు. రేపు ఉదయం వరకు చెంబు తెరవద్దని తెలపడంతో అనుమానం వచ్చి యజమాని చెంబు తెరిచి చూడగా అందులో రాయి ఉంది. మోసపోయానని గమనించి అరవడంతో చుట్టుపక్కల వారు దొంగ సాధువులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తహసీల్దార్ కార్యాలయంలోకి ఖాళీ బిందెలతో వెళ్లి నిరసన తెలిపిన మహిళలు. సూర్యాపేట, తుంగతుర్తి పట్టణంలో నీటి సరఫరా లేకపోవడంతో 4వ వార్డు ప్రజల తహసీల్దార్ కార్యాలయంలోకి ఖాళీ బిందెలతో వెళ్లి ఆందోళన చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించే కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ పద్మజ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే స్వతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, అవార్డుదారులకు ప్రత్యేకంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. శకటాల ప్రదర్శన ప్రోటోకాల్ ప్రకారం అర్థవంతంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎగ్జిబిషన్ స్టాళ్లను ఆర్డీఓ కోఆర్డినేట్ చూసుకోవాలని, యూనిఫామ్ సైజులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశభక్తి ఉట్టిపడాల, నృత్య గీతాలాపన ఉండాలని డీఓని ఆదేశించారు. ఆహ్వాన పత్రికలను కూడా మంగళవారం సాయంత్రంలోగా పంపిణీ చేసేలా ఆర్డీఓలు, ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ట్రెడిషనల్ పికాక్ కర్రీ రెసిపీ అంటూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. తుంగలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా శ్రీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం తన యూట్యూబ్ ఛానల్ నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అంటూ పెట్టిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన వారందరూ విసుగుపోయారు. అంతేకాకుండా అడవి పంది కూర వండడం గమనించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ ఛానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. యూట్యూబ్లో నెమలి కూర వంటకం వైరల్ కావడంతో తొలగించిన యూట్యూబర్ ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్, సన్నప్ జనార్దన్, విలేజ్ ఏమో తంగళ్ళపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం, మన నెమలి మాంసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి
అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏం మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మేము ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. ఎందుకు రిమూవ్ చేస్తున్నాడు కదా మేడం, అసలు యూట్యూబ్ నుంచి వీడియోలో రిమూవ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాడు అడిగారు? భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు. అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు, యూట్యూబ్ ఇది చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ ఇది చేసి మనం ఫర్దర్ దాని మీద ఇది చేయొచ్చు కదా. ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. చికెన్ కర్రీలా తెలిసిన మట్టికి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాంసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు. నేరం కిందికి వస్తుంది, చీటింగ్ కేసు కిందికి వస్తుంది. అవును, ఎస్ అండి. ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మాంసంని నెమలి మాంసం అని అన్నారు కదా, అందుకనేసి పోలీసులకు అప్పగిస్తున్నాం. ఇది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.